హలో ఆల్ వెల్కమ్ టు ద లర్న్ వెబ్ టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము HTML ట్యాగ్స్ అంటే ఏంటి అండ్ ఒక్కొక్క ట్యాగ్ ఒక యూస్ కేస్ ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ HTML అంటే HTML ఈజ్ లైక్ ఎ కీవర్డ్ విచ్ డిఫైన్స్ హౌ వెబ్ బ్రౌజర్ విల్ ఫార్మాట్ అండ్ డిస్ప్లే ద కంటెంట్. సో మనం చేసే వెబ్ బ్రౌజర్, మనం చూసే వెబ్ బ్రౌజర్ ఆర్ మన ఓన్‌గా క్రియేట్ చేసే వెబ్ బ్రౌజర్ ఏ ఫార్మాట్‌లో ఉండాలి అండ్ మనకి ఎలా చూపియాలి అండ్ ఎలా మనం క్రియేట్ చేసి డిస్‌ప్లేలో చూపియాలి అనే దానికి ఈ ఈ ట్యాగ్స్ అనేటివి యూజ్ అయితది. సో మోస్ట్‌లీ ఆహ్, నేనిక్కడ డిస్‌ప్లే చేసే ట్యాగ్స్ మోస్ట్‌లీ మనం యూజ్ చేస్తాము. సో ఇవే ఇంపార్టెంట్. సో ముందుగా హెడ్డింగ్ ట్యాగ్ అనేది మనము ఏ కంటెంట్ అనేది రాయాలన్నా గాని ఫస్ట్ ఈ హెడ్డింగ్ అనేది మ్యాండేటరీ. సో అందుకు హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. అండ్ అట్లనే పేరాగ్రాఫ్ ఒక థౌసండ్స్ ఆఫ్ లైన్స్ మనము ఒక సెంటెన్సెస్ రాయాలి అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. అండ్ సేమ్ లైక్ దట్ బటన్ ట్యాగ్. బటన్ ట్యాగ్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా మనము క్లిక్ చేయడానికైనా, ఏదైనా సబ్మిట్ చేయాలన్నా గాని, ఏదైనా ఒక బ్రౌజర్‌లోకి వెళ్ళాలన్నా గాని, మనం ఈ బటన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ లైక్ ద ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్ ఎందుకు యూజ్ అయితాయంటే ఇమేజ్‌ని స్టోర్ చేయడానికి. ఆ వెబ్ బ్రౌజర్‌లో స్టోర్ చేయడానికి ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సేమ్ లైక్ ద టేబుల్ ట్యాగ్. టేబుల్ ట్యాగ్ అనేది కూడా ఒక డేటాని మనము ఒక టేబుల్ ఫార్మాట్‌లో చూపియాలి. ఒక ఒక అలైన్‌మెంట్‌లో చూపియాలి. అండ్ ఒక్కొక్క దానికి ఒక డిస్క్రిప్షన్ లాగా ఇచ్చేసి, సో దీనికి ఇది పర్టిక్యులర్‌గా అని చూపియడానికి టేబుల్ ట్యాగ్ అనేది యూజ్ చేద్దాం. అండ్ సేమ్ లైక్ దట్ ఫార్మ్ ట్యాగ్. ఈ ఫార్మ్ ట్యాగ్ ఎందుకు యూజ్ అయితదంటే ఇన్‌పుట్‌ని స్టోర్ చేయడానికి. సో ఈ ఇన్‌పుట్స్ అనేటివి ఏ ఇన్‌పుట్స్ అయినా ఉండొచ్చు. సో లైక్ ఆహ్, లైక్ బటన్ ట్యాగ్స్, సెలక్షన్, లేబుల్స్ అండ్ అవుట్‌పుట్ లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కావాలంటే పక్కన ఒక చిన్న బాక్స్ లాగా ఉంటది. అండ్ అందులోనే మనం ఆహ్, ఒక ఆబ్జెక్ట్ అనేది స్టోర్ చేసుకుంటున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అని ఇచ్చిన తర్వాత @gmail.com ఆర్ ఏదైనా మనకి ఇవ్వాల్సిన కంటెంట్ అనేది ఇస్తాం కదా! సో, అప్పుడు ఈ ఫార్మ్ అనేది యూజ్ అయితది. అండ్ అట్లనే ఇన్‌పుట్ ట్యాగ్. ఈ ఇన్‌పుట్ ట్యాగ్ ఎందుకంటే యూజర్ కావాల్సిన డేటాని స్టోర్ చేయడానికి ఈ ఇన్‌పుట్ ట్యాగ్ అనేది యూజ్ అయితది. అండ్ అలానే సెలక్షన్ ట్యాగ్. సెలక్షన్ ట్యాగ్ అనేది సెలెక్ట్ చేయడానికి అని ఒక ఐడియా పెట్టుకోండి. సో, ఏం సెలెక్ట్ చేయాలంటే ఎప్పుడైనా క్లిక్ చేసినప్పుడు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది వస్తది కదా! సో, అందులో ఆ డ్రాప్ డౌన్ లిస్ట్‌లో మనము ఏదైతే మనకు కావాల్సినది మనం అందులో సెలెక్ట్ చేసాం. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఒక కంట్రీని ఒక వెబ్‌సైట్‌లో ఓపెన్ చేస్తే ఒక కంట్రీ అని చూపిస్తది. సెలెక్ట్ యువర్ కంట్రీ అని. సో, దానిపైన క్లిక్ చేసి ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తాయి కదా! అక్కడ సెలెక్ట్ అని ఆప్షన్ చూపిస్తది. సో, సేమ్ ట్యాగ్ సెలక్షన్ ట్యాగ్ అంటే సెలెక్ట్ చేయడానికి యూజ్ అయితది. అండ్ ఈ ట్యాగ్స్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అనేటివి ప్రతి ఒక్క దానికి ఇలా ఓపెన్ ట్యాగ్ అనేది ఉంటే క్లోజింగ్ ట్యాగ్ అనేది. సో, ఇది మ్యాండేటరీగా మనం యూజ్ చేయాలి. అండ్ అట్లనే ఎవ్రీ ట్యాగ్ ఇన్ హెచ్‌టీఎంఎల్ పెర్ఫార్మ్ ఏ డిఫరెంట్ టాస్క్. సో, ఇక్కడ ముందే చెప్పాను కదా! హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఒక పెర్ఫార్మన్స్ చేస్తది. అండ్ పారాగ్రాఫ్ అనేది ఒక పెర్ఫార్మన్స్. సో, ఇక్కడ నేను చెప్పేటివన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క పెర్ఫార్మన్స్ చేస్తది. అండ్ అలానే ఇప్పుడు మనము నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అనేవి హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌లో 4 కేటగరీస్ అనేవి ఉన్నాయి. సో, ఈ 4 కేటగరీస్‌లో హెడ్డింగ్ ట్యాగ్ ఒకటి, పారాగ్రాఫ్ ఒకటి, డివిజన్ ఒకటి అండ్ బ్రేక్ ట్యాగ్ అనేది ఒకటి ఉన్నది. సో, ఈ 4 ట్యాగ్స్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అని అంటారు. సో, ఇప్పుడు మనము హెచ్‌టీఎంఎల్‌లో ఆహ్, హెడ్డింగ్ ట్యాగ్‌లో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చూడండి హెచ్1 అనేది 6 టైప్స్ ఉన్నాయి. సో, ఈ 6 హెడ్డింగ్ ట్యాగ్స్ అనేటివి ఒక్కొక్క స్టైల్‌ని ఒక్కొక్క ఫార్మాట్‌లో మనకి డిస్‌ప్లే చూపిస్తది. ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఒక బోల్డ్‌గా అండ్ ఒక ఫార్మాట్‌లో చూపిస్తది. అండ్ సెకండ్ కూడా అంతే. సో, ఇక్కడ లైన్ టు లైన్ డిక్రీజ్ అవ్వుకుంటూ వస్తది. సో, మనకు కావాల్సిన ఏదైతే ట్యాగ్ మన వెబ్ పేజ్‌కి సూట్ అయితదో అది అక్కడ మనం యూజ్ చేసుకొని మనం యుటిలైజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఆహ్, మనము హెడ్డింగ్ ట్యాగ్ ఒకసారి ఎలా కోడ్ రాసి ఎలా డిస్‌ప్లే అయితదో చూద్దాము. దీనికి నేను ప్రీవియస్ వీడియోలో ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను. సో, ఈ ఫోల్డర్‌లోనే మనం ఎంటైర్ కోడ్ అనేది రాసి ఒక్కొక్క దానికి ఇక్కడనే స్టోర్ చేసి పెట్టేసుకున్నాం. సో, అందుకు ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అయింది. ఇది ప్రీవియస్ code1.html అనేది ప్రీవియస్‌గా మనం యూజ్ చేసాం. సో, ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం కదా! సో, heading.html అని యూజ్ చేద్దాం. సో, ఇలా ఓపెన్ అయింది వర్క్ స్పేస్.
సో ఈ వర్క్ స్పేస్లో సో ఇక్కడ సింపుల్ స్క్రిప్ట్ స్ట్రక్చర్ అనేది నేను తీసుకున్నాను. సో టైటిల్ నేను ఇక్కడ ఏం యూజ్ చేశాను అంటే హెడ్డింగ్ ట్యాగ్. సో ఈ టైటిల్ ట్యాగ్ ఇక్కడ యూజ్ అవుతుందో అనేది కూడా మీకు ప్రీవియస్ వీడియో చెప్పాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఫస్ట్ వీడియో చూడండి. అండ్ ఈ హెడ్డింగ్ ట్యాగ్ అనేది వెబ్ పేజ్ ఒక ట్యాబ్ల పైన యూ కనిపిస్తుంది అనమాట. సో ఇది ఏంటి, ఈ పేజ్ అంటే ఏంటి అనేది ఒక ఫైల్ నేమ్ లాగా. సో ఇక్కడ బాడీలోకి వచ్చేసి బాడీలో h1 ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. h1 సో హెడ్డింగ్ 1 అనేది ఇచ్చేస్తున్నాను. సో మనకి ఈజీగా ఉంటుంది. సో చూసినా కానీ ఓ ఇది హెడ్డింగ్ 1కి ఇలా స్ట్రక్చర్ వస్తుంది. సో అందుకే నేను సింపుల్గా యూజ్ చేస్తున్నాను. సో సేవ్ చేస్తున్నాను. సో దీని ఒక అవుట్పుట్ చూద్దాం మనము. ఫోల్డర్లోకి వెళ్ళేసి హెడ్డింగ్ డబుల్ క్లిక్ హెడ్డింగ్ 1 అనేది ప్రింట్ అయింది. సో అలానే మన హెడ్డింగ్ 2 అనేది యూజ్ చేద్దాం. సో హెడ్డింగ్ 2 సేవ్. మళ్ళీ ఇక్కడికి వచ్చి అవుట్పుట్ చూస్తే రిఫ్రెష్ హెడ్డింగ్ 2. సో ఇలానే మనం 6 వరకు ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ సో నేను ఇది కాపీ పేస్ట్ చేయడానికి యూజ్ చేసిన కమాండ్ కీస్ వచ్చేసి షిఫ్ట్ ఆల్ట్ అండ్ డౌన్ యారో. మనం ఇన్ కేస్ దానిపైన ప్రింట్ చేయాలంటే అప్ యారో యూజ్ చేస్తాం. కింద ప్రింట్ చేయాలంటే షిఫ్ట్ ఆల్ట్ డౌన్. సో ఈ కీస్ యూజ్ చేసి నేను కాపీ పేస్ట్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ 3 యూజ్ చేద్దాం. సో అంటే ఇది 4 కదా, హెడ్డింగ్ 4. హెడ్డింగ్ 4కి ఇచ్చేసా. అండ్ 5 6 సో ఇలా 6 హెడ్డింగ్ ట్యాగ్స్ అనేటివి మనం యూజ్ చేసాం. సో దీని ఒక స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం. సో ఫుల్ పేజ్లోకి వచ్చేసి రీఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేసి ఇక్కడ చూస్తే హెడ్డింగ్ 1కి వచ్చేసి ఒక స్టైల్ అనేది ఉంది. హెడ్డింగ్ 2కి వచ్చేసి సెకండ్ స్టైల్ ఇది. సో ఇలా H1 నుంచి H6 వరకు ఇక మీ ఫార్మాట్ చూస్తే డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఒక కంటెంట్ అనేది రాస్తాం కదా, ఆ కంటెంట్లో హెడ్డింగ్ అనేది మ్యాండేటరీ. సో ఫస్ట్ హెడ్డింగ్కి ఇది యూజ్ చేస్తాం. దాని తర్వాత ఒక కంటెంట్ సెకండ్ హెడ్డింగ్ అనేది మనకు కావాలంటే థర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఫోర్త్ అయినా యూజ్ చేసాం. యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ సో ఈ ట్యాగ్స్ అనేది మనం యూజ్ చేసేస్తాము. సో ఇలా ఉంటుంది హెడ్డింగ్ ట్యాగ్స్ ఒక అవుట్పుట్ అనేది. సో ఇక్కడ మన హెడ్డింగ్ ట్యాగ్ ఇంకోటి పారాగ్రాఫ్ అనేది చూద్దాం. పారాగ్రాఫ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే ఇక్కడనే ప్రింట్ చేసేస్తాను. పి ఇక్కడ నేను ఏం రాస్తాను, వెల్కమ్ టు HTML. This is HTML tags. సో ఈరోజు జస్ట్ వెల్కమ్ టు HTML అని యూజ్ చేస్తాము. సో దీని ఒక అవుట్పుట్ అనేది చూసేద్దాం. సో ఈజీగా అర్థం కావడానికి నేను సింపుల్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను. సో ఇలా యూజ్ చేసి చూడండి. పారాగ్రాఫ్కి వచ్చేసి ఒక సింపుల్గా రీడింగ్ ఫార్మాట్లో అండ్ మనకి ఇక్కడ యూజ్ చేస్తాం కదా, చదవడానికి వీలయ్యేలాగా పారాగ్రాఫ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో దీనికి మనం ఇంకా ఫార్మాట్స్ కానీ సైజ్ కానీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది CSSలో మనం యూజ్ చేసేసుకుంటాము. సో ఇప్పటికి బేసిక్గా మనము ఎలా ఉంటుంది ఏమనేది తెలుసుకున్నాం. సో ఇది నేను ఒక స్మాల్ లైన్స్లో రాసేస్తాను ఇట్లా కాకుండా. సో ఇదిలా అంటే లోరెమ్ అని ఇచ్చేసి ఇక్కడ ఒక స్మాల్ సెంటెన్స్ అనేది ఒక స్మాల్ కంటెంట్ అనేది ఇది ప్రింట్ చేస్తుంది. ఈ లోరమ్ అనేది HTML మోస్ట్లీ ఒక డమ్మీ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో చూడండి లోరెమ్ 10 అని ఇస్తున్నాను. 10 అంటే నాకు
10 వర్డ్స్ అనేది నాకు ప్రింట్ చేయమని అడుగుతున్నా నేను. లోరం 10 అనేసి ఇక్కడ చూడండి. 10 వర్డ్స్ అనేది ప్రింట్ అయింది. లేదు నాకింకా ఒక డమ్మీ కంటెంట్‌లో లోరంలోనే ఒక 100 గావాలి. ఇక్కడ నేను 100 అని ఇచ్చేస్తున్నాను. సారీ స్పేస్ ఉండకూడదు. 100. సో, ఇక్కడ చూస్తే 100 వర్డ్స్ అనేటివి ప్రింట్ అయినాయి. సో, దీన్నే ఇక్కడ మనం చూద్దాం. సేవ్ చేసి అవుట్‌పుట్‌గా సి ఇది డమ్మీ కంటెంట్. సో, ఈ డమ్మీ కంటెంట్ యూజ్ చేసి పారాగ్రాఫ్ అనేది యూజ్ చేయొచ్చు. సో, దీనికి మనం బ్రేక్ యూజ్ చేయొచ్చా? బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. సో, ఇక్కడికొచ్చేసి బీఆర్ అని ఇక్కడ యూజ్ చేద్దాం. బీఆర్ అంటే బ్రేక్ ట్యాగ్. ఓకే. సో, సేవ్ చేశాను. ఇక అవుట్‌పుట్‌కొచ్చేస్తే సి ఇక్కడ లైన్ అనేది బ్రేక్ అయింది. సో, ఇట్లా కాదు అండ్ నాకు హెడ్డింగ్ ట్యాగ్‌కి అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్‌కి ఒక లైన్ అనేది నాకు కావాలనుకుంటే, ఇక్కడ ఒక ట్యాగ్ యూజ్ చేద్దాం. ఈ ట్యాగ్ ఏంటంటే హెచ్ఆర్ ట్యాగ్. హెచ్ఆర్ ట్యాగ్ మీన్స్ హారిజాంటల్ రూల్ ట్యాగ్. సో, ఈ ట్యాగ్ యూజ్ చేసి ఒక స్మాల్ లైన్ అనేది అంటే చూడ్డానికి వీలుగా ఇదొక కంటెంట్, అదొక కంటెంట్ అని చూడడానికి వీలుగా ఉంటది. చూడండి లైన్ అనేది ఫార్మ్ అయింది. సో, ఇది హెడ్డింగ్ ట్యాగ్ ఒక పర్పసెస్ అండ్ పారాగ్రాఫ్ అనేది ఎలా ఉంటది? అండ్ ఎక్కడ మనం బ్రేక్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం? అండ్ ఎలా హెచ్ఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం అనేది. ఇంకా ఫర్దర్ వీడియోలో ఈ డిఫరెంట్ ట్యాగ్స్ అనేది మనం యూజ్ చేసేద్దాం.